అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం చాట్ జీపీటీని అడిగి ఒక సూపర్ ఈజీగా అసలంటే కోడింగ్ ఎట్లా నేర్చుకోవాలనేది తెలుసుకుందాము అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే కోడింగ్ నేర్చుకోవడానికి మనకి ఏం ఇంపార్టెంట్ ఇవన్నీ తెలుసుకోవడానికి చాట్ జీపీటీ హెల్ప్తో చేద్దాం ట్రై చేశాను నేను కూడా. ఫస్ట్ టైం కనుక వీడియో లెక్చర్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం కోడింగ్లోకి ముందుకెళ్ళగలం అనేది తెలుసుకుందాం. చూడండి, ఈ కోడింగ్ నేర్చుకోవడానికి అంటే సింపుల్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే టిపికల్గా మంచి ఛాలెంజింగ్ టాస్కే తీసుకున్నారు అనే డిసిషన్ ఒకటి ఫస్ట్ ప్రయారిటీలో మనం ఆలోచించుకోవాలండి. తర్వాత ఇది ట్రిక్కీ జాబే నేర్చుకోవటము, కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే లైఫ్ లాంగ్ మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేయటం కానీ నేర్చుకోవటం ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్స్ వస్తాయి, లేటెస్ట్ కోడింగ్ స్కిల్స్ కావాలి, అండ్ లేటెస్ట్ టూల్స్లో ఏమైతే అప్గ్రేడ్ అవుతున్నాయో అవన్నీ నేర్చుకుంటా మీరు కెరీర్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అయితే మరి ఇంత కష్టమైన దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి నాకు అనే సందేహం కూడా అందరికి ఉంటుంది. శాలరీస్, ప్యాకేజెస్, లైఫ్ టర్నింగ్ అండి ఒకసారి మీరు అండర్స్టాండ్ అవడం వల్ల మీరు ఏదైతే డ్రీమ్ లైఫ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి లైఫ్. సో చూద్దామా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఏది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే మెనీ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి పైథాన్, జావా స్క్రిప్ట్, రూబీ, C++, ఏదో ఒకటి. వాట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దట్ యూ కెన్ ఫైండ్ అవుట్. తర్వాత రిసోర్సెస్ ఎట్లా అంటే ఆన్లైన్ కోర్సెస్ కానీ ఆన్లైన్లో వీడియో లెక్చర్స్ యూట్యూబ్లో కానీ, బ్లాగ్స్, ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి అందుబాటులో. మరి ఫ్రీగా ఉన్నాయి, పెయిడ్ ఉన్నాయి. వీటిల్లో మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా ఫస్ట్ స్టార్ట్ చేసి మీ క్యాపబిలిటీస్ ఇవన్నీ చెక్ చేసుకోండి. అండర్స్టాండ్ అవుతుందంటే ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఇన్స్ట్రక్టర్ని కానీ, లేదంటే ఆన్లైన్లో కోర్సెరా అండ్ కోడ్ అకాడమీ ఇలాంటి యుడెమీ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి చాలా. మీరు పర్చేస్ చేసుకుని సెల్ఫ్ పేస్లో 1 hour టైం కేటాయించి నేర్చుకుంటా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే హరీ సిస్టమ్స్ కూడా చాలా ప్లాట్ఫామ్స్లో కోడింగ్స్కి సంబంధించిన లెక్చర్స్ని మనం ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులోకి తేవడం జరిగింది, స్క్రాచ్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కోర్సు డిస్క్రిప్షన్ లింక్లో మన లింక్స్ ఉంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈరోజే. తర్వాత ప్రాక్టీస్ అండి. కోడింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీసే గుర్తు రావాలి. మీకు బాగా ప్రాక్టీస్ చేయడం వల్లే మీకు కోడింగ్ ఛాలెంజెస్ని, రియల్ టైం టాస్కుల్ని, ప్రాజెక్టులని క్రియేట్ చేసే స్టేజ్కి మీరు ఈజీగా రాగలరు. తర్వాత కోడింగ్ కమ్యూనిటీస్లో మంచి టిపికల్గా ఏదైతే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని సాల్వ్ చేయటం కానీ, మీకు ఏదైనా ఇష్యూ వస్తుంది అవుతున్నారంటే దాని సొల్యూషన్ కానీ కమ్యూనిటీస్లో ఇలాంటి వాటిల్లో చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జాయిన్ అయ్యి ఈరోజే ఒకసారి అసలు ఎలాంటి డిస్కషన్ జరుగుతున్నాయి, ఎలా క్వశ్చన్ వేస్తే ఎలా ఆన్సర్ వస్తుంది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత స్టే మోటివేటెడ్. ఎప్పుడు కూడా బిగిన్ పెట్టగానే అన్నీ వచ్చేసేయాలనేది ఉండదు. ఎవ్రీడే కూడా కొంచెం నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతూ మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్షియల్గా మీ గోల్స్ని సెట్ చేసుకుని ఒక టైం డ్యూరేషన్లో ఒక చిన్న ఆస్పెక్ట్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉండండి. తప్పకుండా మీరు కోడింగ్ జర్నీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా నిలబడతారు. అయితే ఇక్కడ పేషెన్సీ ఉండాలి, ఎవ్రీ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. తర్వాత కన్సిడర్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మీ గోల్ పెట్టుకున్నారు, పెద్దది బాగానే ఉంది, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఒక స్టాండర్డ్గా అక్కడ దాకా ఉందా లేదా అనేది ఒక ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఆ విధంగా మీరు ఆ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్లో ఉంటే వెంటనే ఈరోజు స్టార్ట్ చేయండి. అదే బిగినర్స్ కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా గ్రాడ్యుయేషన్స్ డిగ్రీలు స్టార్ట్ అవ్వలేదు అనుకుంటే ఇలాంటి గ్రాడ్యుయేషన్కి మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఏమన్నాయో చూసుకుని ఆ విధంగా మీరు ప్రయత్నించవచ్చు అండి. సో కోడింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా మీరు రియల్ టైం ఎక్స్పర్ట్స్తో కానీ, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్స్ కానీ ఇలాంటివి ప్రయత్నించండి. తప్పకుండా మీరు దీంట్లో సక్సెస్ అవుతారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదాలు.